హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు లేవగానే చక్కగా గ్యారేజ్ దగ్గరికే వచ్చిన. ఎందుకు అంటే నేను చెప్పినా కదా పిల్లర్స్కి మార్కింగ్ చేస్తారా అని చెప్పేసి ఆ వర్క్ వచ్చి స్టార్ట్ అయింది. డైలీ వ్లాగ్ అని చెప్పేసి రోజు కన్స్ట్రక్షన్ చూపిస్తున్నా అనుకోకండి, మన స్టూడియో అప్డేట్ ఇవ్వాలని. అంతేకాకుండా ఇక మాకు అయినా వేరే పని కూడా మేము ఉండలేదు, జస్ట్ ఇది వీడియోలు తీసినామా అంతేకాకుండా స్టూడియో వర్క్ కాడ ఉన్న మాకు ఈ రెండే పనులు అవుతున్నాయి. సో అందు గురించి రెండింటినీ కవర్ చేయగలుగుతున్నా. అండ్ స్టూడియో ఎట్లయితుంది ఏం కథ అని తెలుసుకోవాలని మీకు కూడా ఉంటుందని అనుకుని నేనైతే ఇదైతే చూపిస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఆడ ఏం వర్క్ జరుగుతుందో దందారి. ఈ డబ్బాలకు ఆయిల్ రుద్దుతారు కదా, అది వచ్చేసి కొద్దిగా తక్కువ ఉందట. దాంట్లో డీజిల్ మిక్స్ చేస్తారట. డీజిల్ తీసుకురమ్మంటే డీజిల్ లేని పోతున్నా తెచ్చి అది అట్లా మిక్స్ చేసి దాంట్లో పెడతారు, చూపిస్తారు. ఇలా ఏం వీడియో షూట్ చేయకుండా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో వర్షం తగ్గేదాకా ఆయన కెమెరాలు నాంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున చూపెట్టినా కదా మీకు. కింద చిన్న పిల్లర్ అయితే పోసిరు, దాన్ని ఏమంటే స్టార్టర్ అయితే పోసిర్రు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పైన పిల్లర్లు అయితే పోతుర్రట. ఇవాళ పిల్లర్లు పోసడం అయితే అయిపోతుంది. మన మార్కింగ్స్ చూపెట్టినా కదా, ఆ మార్కింగ్స్ దగ్గర దాకా పోతారట ఈరోజు. వర్షం ఈరోజు తగ్గుతుందో లేదో అనుకున్నా, కాకపోతే కొద్దిగా తగ్గింది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే వర్షం వల్ల మన వీడియోలు అయిపోయినాయి, అంతేకాకుండా వర్క్ కూడా అయిపోయిన ఉండే. బట్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. తగ్గగానే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసిర్రు. ఈరోజు ఈ భీములు పోస్తుర్రు, చెప్పిన ఆల్రెడీ ఇక్కడ దాకా పోస్తుర్రు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే వర్షం ఎక్కువ అయినా సరే మనకు ఆ భీములు నీళ్ళు అవుతాయి అని చెప్తారు. ఒకవేళ ఈరోజు పోయలేదనుకో ఈ గుంటలు మొత్తం నిండితే వాటర్తోని, ఆ తర్వాత పోయే రాకుండా అవుతుంది అని అంటారు. సో ఈరోజు వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు 2 భీములు పోసిన తర్వాత సిమెంట్ ఎంత పడుతుంది ఏం కదా అని క్యాలిక్యులేట్ చేసి తెప్పియాలి. అండ్ మెయిన్ వీడియో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది బ్యాక్ సైడ్. పోర్రే ఉడుకు. వర్షం మళ్ళీ ఎక్కువైంది, పని దానిచ్చట్లేదు. వర్షం కారణంగా పని మొత్తం ఆగిపోయింది. తాత కూడా దాంట్లో ఉన్న సామాన్లు ఏవైతున్నాయో ఉసికి అదొకటి పోసిరు, అవన్నీ తీసేస్తాడు పోయే ముందు ఆపేసిర్రు. ఎందుకు అంటే వీటిలకు నీళ్ళు బాగా వచ్చినాయి. ఇక్కడ దిక్కు వాటిలో తక్కువనే వచ్చినాయి, కానీ ఇక్కడ దిక్కు దాంట్లో దీంట్లో అక్కడ దిక్కు లాస్ట్ వాటిలలో బాగా నీళ్ళు వచ్చినాయి. మనం రీసెంట్గా ఒక మోటార్ తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మోటార్లో మొత్తం కనెక్ట్ చేసి పిల్లర్ పక్క లేచి మొత్తం వాటర్ అన్ని తీసేయాలి, అప్పుడే పని మళ్ళీ స్టార్ట్ అవుతుందట. ఈ వ్లాగ్ లో డే 2 ఎస్టర్డే వచ్చేసి మనకు వర్క్ మొత్తం అయిపోయింది, వర్షం పడి ఉండే. ఆ తర్వాత మేము అందరం వేరే ఒక వీడియో గురించి వెళ్ళిపోయినాం. ఓల్డ్ వీడియో ఒక వ్లాగ్ ఉంటే దాన్ని అయితే అప్లోడ్ చేసినాము. సో ఈ రోజు వ్లాగ్ లో మీకు ఏం చూపిస్తున్నా అంటే మేము లేము, మార్నింగ్ నుంచి వెళ్ళి మన వాళ్ళు పిల్లర్లు అయితే పోసిపోయారు. మీరు చూసినట్లయితే ఇక్కడ దాకా వచ్చినాయి పిల్లర్స్. అంటున్నారే గట్టిగా అయింది పొద్దుగాడికి ఇప్పటికే. సో ఈ పిల్లర్స్ ఏంది అంటే ఇది వచ్చేసి కింద హైట్ అన్నమాట. దీని లెవెల్ ఇప్పుడు దీని మీద ఒక బీమ్ వస్తుందట, అది బేస్. దాని కింద ఏముండదు ఇక, దాని మీద ఈ పిల్లర్ల హైట్ మన స్టోర్ రూమ్ వస్తుంది, దాని మీద మన స్టూడియో వస్తుంది. సో మొత్తం అన్ని కూడా 8 పిల్లర్లు అయితే పోసిర్రు. నేను ఫస్ట్ ముగ్గు పోసినప్పుడు చాలా చిన్నగా అనిపించింది ఇది, కాకపోతే పిల్లర్లు పోసినాక మస్తు అనిపిస్తుంది పెద్దగా. వీడికి ఆన్ దాకా రూమ్ ఇది వచ్చేసి ఎడిటింగ్ రూమ్. మిగిలినవి కాడ అన్ని తెలిసిందే, మళ్ళీ ఎక్కువ మళ్ళీ బోర్ అయితే తెలుసుకోలేదు. పిల్లర్ల పని అయితే అయిపోయింది. నాకు తెలిసి రేపు డబ్బాలు ఇప్పేస్తారు కావచ్చు. డబ్బాలు ఇప్పేస్తే దీని లోపల మొత్తం జేసీబీ వస్తుంది, మట్టి మొత్తం నింపుతారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సైడ్ భీములు వస్తారు. ఇక అంతే ప్రొసీజర్. జస్ట్ ఒక రౌండ్ అయితే వేసిన, ఇక్కడ దిక్కు ఏమున్నాయి ఏం కథ ఏం వీడియోలు వస్తుంది అని చెప్పేసి బావి దగ్గరికి వచ్చి చూస్తే బావి మొత్తం నిండిపోయింది, మొత్తం ఫుల్ నీళ్ళు. ఆ రోజు అంతా చెత్త ఉండే కదా, చెత్త అంతా ఎక్కడ దిక్కు పోయిందో ఏమో. ఇప్పుడు ఓన్లీ జస్ట్గా గ్రీన్ కలర్ వాటర్ అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా మనం మేము ఏదైతే హౌస్ తయారు చేసినామో ఇక్కడ ఈ లెవెల్ వాటర్ అప్పుడు అయితే జాగో పెద్ద జాబా చెట్ల కిందికైనా పోతుంది, కాకపోతే దీంట్లో కనబడదు కావచ్చు. జస్ట్ మిస్, క్లారిటీగా కనబడదు. పెద్ద చేప ఉంది బొచ్చా. కొరమటలు కూడా మేమే వేసినాం, వీళ్ళ కొన్ని ఆల్రెడీ ఉండే అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ చెట్టుకు మొత్తం అల్లనేడు వనలు ఉన్నాయి. ఇక గీడ కనబడుతుందా, ఇక మంచిగా మక్కినాయి. ఇక సిటీలో ఉన్న వాళ్ళు చూడర్రి ఫ్రెష్. చిన్న ఉన్నప్పుడు ఈ చెట్టు మొత్తం మీ దాకా ఎక్కుదాం. ఇంకొకటి మండ అయితే బాయిలర్ ఎక్కువ అది ఇరిగిపోయింది, దాని మీద ఎక్కి పండ్లు తెంపుకొని తింటే మా వాళ్ళు తిడుదురు, కోదురు కూడా. ఇంకా అలా మిస్ అయిపోయి బాయిల పడతామేమో అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ దిక్కు మండలాగా ఉన్నాం. వస్తున్నా మంచిగా మక్కినాయి.
ఇప్పుడు వచ్చేసి ఇంత హరిహరిగా ఎక్కడికి వెళ్తున్నా అంటే మన క్యాంపర్లో మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇప్పటి వరకు సెటప్ లేదు కదా. సో దాన్ని సెటప్ చేయించుకోవడానికి పోతున్నా. మా ఫ్రెండ్ కానీ షాప్ ఉంది సిద్దిపేటలో, మనకి ఫోన్ చేస్తే రోజు ఫ్రీ ఉన్నారా రా అని చెప్పిండు. సో షాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ బాక్స్ అయితే వస్తుంది కదా. సో ఇది టచ్ స్క్రీన్ వస్తుందా లేకుంటే ఓల్డ్ మోడల్ తింపేటి వస్తాయా ఏందనేది మనకు తెలియదు. మనకి చెప్తే టచ్ స్క్రీనే వస్తుంది మామ, నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ దా అని అన్నాడు. సో ఆ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఒకటి మంచి మ్యూజిక్ సెటప్, అంతేకాకుండా మొత్తం సోనీ స్పీకర్లు అయితే సెటప్ చేపిస్తున్నాము. సో ఇప్పుడు దాని గురించి వెళ్తున్నా. ఈ వ్లాగ్లో ఏం చేస్తున్నాము అంటే మన క్యాంపర్లో మొత్తం కూడా మ్యూజిక్ సెటప్ని అయితే పెట్టిపోతున్నాం. సో లెట్స్ గో టు సిద్దిపేట్. అయితే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కార్ లోపలికి ఎక్కిచ్చారు. వీళ్ళు మనకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే, అరే ఇదేమో కంపెనీ రా ఇమ్రాన్, ఏం కంపెనీ ఇది? బోర్స్టిక్ కంపెనీ అట ఒకటి, సోనీ ఒకటి ఉన్నది. సో రెండిట్లలో ఏది వేసుకోమంటారు అని అడిగితే వాడేమో సౌండ్ ప్రకారం ఇది బాగా వస్తుంది అని అంటుండు. కాకపోతే నాకు దీన్ని చూస్తే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే 4 స్పీకర్లు పెట్టిస్తున్నా, 4 కూడా సోనీ పెట్టిస్తున్నా. సో వెనక 2 వస్తుంది, ముంగట 2 వస్తుంది. ముంగట వాటికి ఏదో ప్రాబ్లం ఉందట, అది కట్ చేసి సెట్ చేస్తుంది. ఇక్కడ ఇదంతా పోయి ఒక స్క్రీన్ వస్తుందట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పీకర్ వస్తుంది, అక్కడ సైడ్ డోర్లో ఒక స్పీకర్ వస్తుంది. బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఏవైతున్నాయో వచ్చేసి సీట్ కింద వస్తాయట, వెనక ఫిక్స్ చేస్తారు. ఈ స్పీకర్ అదే ఇక్కడ ఉన్నది. మొత్తం సీటే తీసేసారు ఇళ్ళకించని. ఇప్పుడు ఇక్కడ స్పీకర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ స్పీకర్లు వెనక సీట్ కింద వస్తాడు, అట్లా సెట్ చేస్తామంటారు. రెండు స్పీకర్లు అక్కడ వెనక బ్యాక్ సైడ్, 2 స్పీకర్లు ఒకటి ఇటు ఒకటి అటు వస్తాయి. సేమ్ ఇది ఎట్లా అంటే మన చిన్న కార్లో ఓన్లీ 2 స్పీకర్లు ఉన్నాయి కదా, పెద్ద కార్లు ఎట్లా అవుతున్నాయో అట్లా స్విఫ్ట్ డిజైర్ ఉన్నాయి కదా, దానిలో వస్తాయి అన్నట్టు. వెనక 2 ముంగట 2 4 స్పీకర్లు ఉంటాయి మొత్తం. మన ఏసీ కంట్రోలర్ ఉంటుంది కదా, ఏసీ కంట్రోలర్ ప్లస్ ఇదంతా ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా ఓపెన్ అయితే వేసేసారు. ఇక్కడ వేరే సపరేట్ ప్యానల్ వస్తుందట. ఆ ప్యానల్లో దీని డిస్ప్లే ప్లస్ ఏసీ కంట్రోలింగ్ మొత్తం కూడా వస్తుందని అంటున్నాడు. సో ఇప్పుడు అదైతే ఫిక్స్ అయిపోయాలి. దిగగానే మొత్తం అంతా ఆగం అయిపోయింది, వెరైటీ కనబడుతుంది. డోర్లా స్పీకర్ ఫిక్స్ అయితే లేదు, కొద్దిగా కటింగ్ చేయాలని చెప్పినాయి కదా, దానికోసం అతారాలు అయితే వచ్చినాయి. యాంగిల్ గ్రైండర్ ప్లస్ ఇది ఒక మిషన్, దీన్ని యూజ్ చేసి డోర్ ఫ్రేమ్ కొద్దిగా కట్ చేస్తారట. అదే స్పీకర్ కూర్చోబెడతారు అన్నట్టు. వెనక బాక్స్ ఎంతమంది చూపెట్టినాయి కదా, అవి కూడా కూర్చుంటలేవు. సో అవి పెడితే సీట్ కూర్చుంటలేదు, దాన్ని సెట్ చేస్తారు. చిన్న బాక్సులు తెప్పిస్తారట. ఈ స్పీకర్లు అయితే ఫిక్స్ చేపిస్తున్నాము. ఈ స్పీకర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇట్లా లైక్ దిస్. చుట్టా పోతుంది ఇక. ఆ లైట్ వచ్చేసి ఏడ ఫిట్ చేద్దాం అంటున్నా అంటే మా వాడు దీంట్లో ఫిట్ చేద్దాం అంటుండు మధ్యలో. అది పెడితే మస్తు ఉంటారా లుక్ అని అంటున్నాడు. ఆయన కింద కొట్టదు కావచ్చు కారా, కింద కొడుతుంది గల్లనా. మా ఫ్రెండ్ గారు షాప్ అని చెప్పినా కదా, మా ఫ్రెండ్ గారు వీడు ఎట్లా అంటే మా డిగ్రీ క్లాస్మేట్. తర్వాత వాడు ఈ లైన్లో సెటిల్ అయిపోయాడు, మనం వేరే లైన్లో వేయినాము. అప్పటి నుంచి ఎప్పుడు టచ్లో లేము. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అలా టచ్లోకి వచ్చినాము. మనోడు ఈ షాప్ పెడుతున్నామని అంటే ఫోన్ చేసిన, ఇది చెప్పిద్దాం రా గ్రిల్ అట్నే స్పీకర్లు పెట్టిద్దాం అయ్యాని అంటే సరే మా షాప్కే రారా అని చెప్పిండు. సో ఇక్కడికి వచ్చిన డైరెక్ట్గా. పెద్ద స్పీకర్ బాక్స్లు పడతలేవు అని చెప్పినాయి కదా. సో పెద్దదానికి రిప్లేస్మెంట్ లాగా చేతిలో అవుతానే లేవు. ఈ చిన్న బాక్స్లు అయితే వచ్చినాయి. సో
ఇప్పుడు వీటిని ఫిక్స్ చేస్తారట. ఈ 2 బాక్సులు వచ్చేసి వెనకొస్తాయి, ఇప్పుడు ఈ ముంగట ఇవి వస్తాయి. మనం తీసుకున్న డిస్ప్లే వచ్చేసి ఇది 9 ఇంచ్ QLED డిస్ప్లే అన్నట. 4GB కదా ఇది. సో దీని అయితే అన్బాక్సింగ్. ఇది డిస్ప్లే వస్తుంది ఇప్పుడు దానికి. అసలు డిస్ప్లే ఫిక్స్ అవుతుందో కాదా అనుకో, నువ్వు చెప్పినాక తెలిసి నాకు అలా వస్తుందని. ఇది మొత్తం దీంట్లో ఉంటుంది ఇక కథ అంతా. ఇప్పుడు దీంట్లో మనకు 4 కోర్ అటు ఏంటిదో రేడియో ఉంది, వైఫై, స్టీరింగ్ కంట్రోల్, డైనమిక్ ఈక్వలైజర్, GPS ఏమేమో ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ. సో ఈ ఆప్షన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. మెయిన్ మనకు యూజ్ అయ్యేది GPS. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సపరేట్గా ఫోన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీన్నే యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇంతకు ముందుకు ఈ లైట్లు చూపెట్టింది కదా మావాడు, చక్కచక్క మెరుస్తున్నాయి, మొత్తం కలర్ఫుల్ లైటింగ్తో క్రేజీ వస్తుంది కదా. ఇది ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను. మొత్తం పూనుకున్నాడు, ఆగుతలేడు, లోపలికి జొర్రిండు. ఆడికించి నాకు గ్రిల్ ఇప్పుతాడు. ఆ గ్రిల్ మొత్తం ఇచ్చిన తర్వాత ఫిక్స్ చేస్తాడు ఖచ్చితంగా. మొత్తం గ్రిల్లే తీసేసిండు, దానికి లైట్ ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు దింపది ఎట్లది కరెక్ట్ బరాబర్ కూర్చున్నది. సేమ్ అక్కడికి కూడా మీకు కూర్చోవాలి, అట్లయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ వస్తాయి 2 లైట్లు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. బందా వస్తాయి సోనీ 2. ఈ మ్యాట్ ఒకటి మనం దాని మందం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇక్కడ చెప్పారు కదా, దీన్ని కూడా ఫ్రేమ్ వచ్చింది. కాకపోతే ఈ ఫ్రేమ్ పెడితే ఇది మొత్తం హైట్ అయిపోతుంది కదా. సో దీన్ని వద్దు, మన ఫ్రేమ్కే సెట్ చేయమని చెప్పిన. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన ఫ్రేమ్ ఉంది ఒరిజినల్ది, మన ఓల్డ్ మోడల్ డెక్ పెట్టొచ్చేది ఉందో దానికి వేరే అటాచ్మెంట్ ఫిక్స్ చేస్తారు. సో మనదే ఉంటుంది బందోబస్తు ఇక్కడ, ప్లస్ దానికి అటాచ్మెంట్ వస్తుంది అన్నట్టు, బాగుంటుంది. ఇంకా దాన్న ఇట్లా ఇప్పుడు దీంట్లో మనకు డిస్ప్లే వస్తుంది, ఏసీ కూడా ముఖానికి కొడుతుంది, నో టెన్షన్. ఈ 2 లైట్లు ఫిక్స్ చేసేదాకా ఇష్టపెట్టలేదు, మంచిగా ఫిక్స్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. సో ఇవి వచ్చేసి మనకి ఎక్స్ట్రా లైటింగ్ కోసం పనిచేస్తాయి. మనోడు డిస్ప్లే మొత్తం కనెక్ట్ చేసిండు, పాటలు పెడుతుండు. సో చూడరు ఎట్లా వస్తాయో. స్పీకర్లో టెస్టింగ్ నడుస్తుంది అన్నట్టు. అయినా వీటిని ప్లే చేసే ముందు రెండింటిని కనెక్ట్ చేసి సౌండ్ చూపెట్టిండు, ఏది మంచిగా వస్తుందని చెప్పేసి. సోనీ కనెక్ట్ చేసిండు, ఇది వేరే కంపెనీ కూడా కనెక్ట్ చేసిండు. కాకపోతే సోనీ కంటే దీంట్లో మంచిగా వస్తుంది, అందు గురించే ఇక సోనీ ఫిక్స్ చేపిస్తాం. ఇవే వేస్తున్నాం, ఇది బేస్ట్లోనే ఏదో ఉంది కంపెనీ, ఇవే వేపిస్తున్నాం. ఒకవేళ మంచిగా రాకుండా వీడు మావాడు ఇవి తీసి అంటే అవి వేపిస్తే సరిపోతుంది. ఇది బ్రేక్ లైట్ కూడా వస్తలేదు, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తలేదు, అది కూడా చేంజ్ చేపిస్తున్నాం. అది రాక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు లైట్ ఫిక్స్ చేసుకుంటే 2 దిక్కుల బ్రేక్ కొట్టడానికి లైట్స్ వస్తాయి. అది ఒక్క లైట్ నేను 200-300 ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే 20 రూపీస్. మొత్తానికి సెటప్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకు బ్యాక్ సైడ్ లైట్ ఒకటి ఫిక్స్ కాలేదు, అడాప్టర్ వెళ్ళిపోయిందట. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ఈ ప్యానల్ అయితే రెడీ అయిపోయింది. స్క్రీన్ దీంట్లో యూట్యూబ్ అయితే అప్డేట్ అవుతుంది. యూట్యూబ్లో ఆల్రెడీ సాంగ్స్ ఇవరదాకా ప్లే చేసినాం, మళ్ళీ ప్లే అయితే లేవు. అవి ఫ్రంట్ సైడ్ లైట్స్ చూపెట్టినాయి కదా, ఆ లైట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. సరేరా మీరు చూడవచ్చు. చేంజ్ అయ్యి ఇది వైట్, మళ్ళీ చేంజ్ అయ్యి ఇది ఒకటి. నెక్స్ట్ మోడ్ రకరకాలు ఉన్నాయి ఇలా. ఇవి మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, మనకు కొన్ని జాగాల్లో బాగా గుంతలు ఉన్న ఏరియాలో హెడ్ లైట్స్ పని చేస్తారు, ఎక్కువ వస్తున్నాయి అవి. సో ఆ పర్పస్లో ఇప్పుడు పెట్టించినా కదా, కొద్దిగా ఎక్కువ వస్తాయి అన్నట్టుగా. ఓకే మొత్తం అయితే 61% అయింది. ఇది కూడా అప్డేట్ అవుతుంది. మొత్తం అప్డేట్ అయిన తర్వాత దీంట్లో డైరెక్ట్ మన ఛానలే వస్తుంది. ఇది కొద్దిగా బ్రైట్నెస్ తక్కువ పెడితే చూపిస్తుంది కావచ్చు. ఓకే ఇది చూడొచ్చు, మొత్తం మన ఛానలే ఓపెన్ అయిపోయింది. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోన్ ఎట్లా వర్క్ అవుతుందో అట్లా వర్క్ అవుతుంది. ఇక ఏ వీడియోలోనైనా కూడా వచ్చి ఏమైనా సాంగ్స్ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఆరామ్స్ వెళ్ళొచ్చు, నో టెన్షన్.
వర్క్ వచ్చేసి చూసారు కదా, చాలా ఫాస్ట్గా వేసారు. దగ్గర ఒక 3 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా వేయించుకోవాలి అంటే కేజీఎన్ కార్ డెకర్స్ అని ఉంటుంది షాప్ వచ్చేసి ఇక్కడ మన బేకోమ్ ఉంది కదా, సిద్దిపేట బేకోమ్ ఎదురుగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలి, ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తా, కాంటాక్ట్ అయితే కండి. నా పేరు ఎప్పుడు మస్తు డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో మొత్తానికి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. లైట్స్ ఇంతకుముందు చూపెట్టినా కదా, ఆ లైట్స్ వచ్చేసి ఇవే బందోబస్తు ఫిట్ చేసిండు. ఇవి మొత్తం చెక్కుమంటున్నాయి, మన హెడ్ లైట్లు అంతా కొడుతున్నాయి మ్యాక్సిమం. స్పీకర్లలో కూడా ఏం చేంజ్ అయిందంటే బ్యాక్ సైడ్ సోనీ స్పీకర్లు, ఫ్రంట్ సైడ్ ఈ బోస్ స్పీక్ ఉన్నాయి కదా, ఈ స్పీకర్లు అయితే వేయించినాము. రెండు డిఫరెంట్ 1 ఇయర్ అన్నిటి మీద. షవర్మా తినక చాలా రోజులు అవుతుంది. వెళ్తూ షవర్మా తీసుకున్నామని అయితే ఆయన 2 తీసుకుంటా, ఒకటి విజయానికి ఒకటి నాకు. సో ఫైనలీ గైస్, ఇదే ఈరోజు వ్లాగ్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన తర్వాత షవర్మా తిన్నాం, మస్తు ఉండే. చాలా రోజుల తర్వాత తిన్నా నేనైతే, దగ్గర 2-3 నెలల తర్వాత తిన్నా. ఇంతకు ముందుకు ఎట్టుంటుండే అంటే వారానికి ఒక 2-3 సార్లు తినేటోళ్ళము. సో ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది ఇక డైట్ వల్ల. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.